నాయన బిడ్డ అయినా కొడుకైనా పెరుగుతా అంటే కాళ్ళకు మట్టి అంటకుండా పాయిరంగా సాదుకుంటాడు పిల్లలను. వాళ్ళు ఏది అడిగితే అది ఓ పూట ఉపాసం ఉండైనా కొనిస్తాడు. నలుగుట్ల నా పిల్లలు నాదాని కావద్దని. ఇంత తన్లాడితే ఓ నాయనకు ప్రేమతోని ఓ కొడుకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చిండంటే చెప్పాలనంటే నాకే పానం ధరిస్తలేదుల్లా. పాపం బెట్టింగ్ తెరువు ఓకురా అన్నందుకు కత్తితోటి ఒడిచి తండ్రినే చంపి పాడైండు ఒకడు. ఆన్లైన్ లా అడ్డమైన షరతులు కట్టి 2.5 లక్షలు ఓగొట్టిండట. కొడుకు అడిగినందుకు భూమి తాకట్టు పెట్టి 6 లక్షలు ఇస్తే ఆగం చేసిండట. గా పైసల కోసం మందలిస్తే ఇంత పని చేసిండు. డాడీ మీకు గిఫ్ట్ లాగా ఇస్తా ఇట్లా అని జంగల్ లాగా పిలిచిండు. అక్కడ పిలిచి కళ్ళ గంతి కట్టి కత్తితోటి పొడిచి చంపేశాడు. వనపర్తి జిల్లా కోతులకుంట తండా నుంచి హైదరాబాద్ కు బతుకొచ్చిండ్రట. నాయనా పైసలు ఓగొట్టినా అంటే ఓ మాట అనొచ్చు, దానికే తండ్రిని చంపుతారా వారి? కష్టం శాతగాక అల్కగా పైసలు కమాయించాలని బెట్టింగ్ యాప్లకు మరుగుతే ఆఖరికి కన్నోళ్ళకే కాలంతకులు కాబట్టిరి. ఆస్తులు అమ్ముకున్నోళ్ళు కొందరైతే అప్పుల పాలైనోళ్ళు కొందరు. ఫస్టులా 10వ పరకో ఇచ్చి ఆశపడతారు, అటెనక గుంజుడే గుంజుడు. ఇల్లు సంసారాలు తెర్లు వేసుకున్నోళ్ళు బొచ్చెడు మంది. ఇంతగానం ప్రచారం కాకపోవనేమో గాని ఉత్తమ సెలబ్రిటీలు వాళ్ళ కాడ లక్షలకు లక్షలు తీసుకొని బెట్టింగ్ యాప్లకు పబ్లిసిటీ చేస్తే పోరలు గిట్ల కరవు కాబట్టిరి. వద్దురా నాయనా, బెట్టింగ్ల తెరువు పోయి ఆగం కాకుర్రి జరా.